సమ్మెకు దిగిన ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు. వికారాబాద్ జిల్లా పరిగిలో సమ్మెకు దిగిన ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు. పరిగి నుంచి హైదరాబాద్, పరిగి నుంచి వికారాబాద్, పరిగి నుండి షాద్నగర్, పరిగి నుండి మహబూబ్ నగర్, పరిగి టు కొడంగల్ రూట్లలో నిలిచిపోయిన ప్రైవేటు ఆర్టీసీ బస్సులు. ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ప్రతి స్టాప్లో ఆపమంటున్న పరిగి డిపో డిఎం దానికి నిరాకరిస్తూ ప్రైవేటు బస్సుల నిలిపివేత. ఉన్న కొద్దిపాటి బస్సులకు ఎగబడుతున్న జనాలు, బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. సమస్య పరిష్కారానికి పిలిచిన సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని కూర్చున్న ప్రైవేటు డ్రైవర్లు. బస్సులు లేకపోవడంతో వికారాబాద్ డిపో నుంచి 4 బస్సులు, తాండూరు డిపో నుంచి మరో 4 బస్సులు తెప్పించి నడిపిస్తున్న డిపో మేనేజర్. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరిగి డిపోలో పొద్దున 5 గంటల నుంచి అద్దె బస్సులు అనేది రిపోర్ట్ చేయడం జరగలేదు. పరిగి డిపోలో మనకు మొత్తంగా 31 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఈ మేజర్గా మహబూబ్ నగర్ మరియు షాద్నగర్ రూట్లో తిరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పొద్దు నుంచి నేను అద్దె బస్సు ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడటం జరుగుతూ ఉంది. అద్దె బస్సు డ్రైవర్తో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. సరే, ఏ కారణం మీద వాళ్ళు చేస్తున్నారు, డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు అనేది ఇంతవరకు అఫీషియల్గా నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఈ సమస్య ఉంది అంటే మేము దానికి తగ్గట్టు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొద్దు నుంచి నేను డిపోలోనే ఉన్నాను. కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏమీ దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నాను. అదేవిధంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పొద్దు నుంచే మేము వేరే డిపోల నుంచి కూడా అదనపు బస్సులు తెప్పించేసి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా మేము చూడటం జరుగుతూ ఉంది. ఒకవేళ ట్రాఫిక్ ఇంకా పెరిగితే కూడా మిగతా డిపోల నుంచి బస్సులు తెప్పించి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు కూడా అద్దె బస్సు డ్రైవర్లను వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్తే దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అద్దె బస్సులు మొత్తము మనకు పరిగి డిపోలో దాదాపు 31 అద్దె బస్సులు నడుస్తూ ఉన్నాయండి. అప్పుడు 31 అద్దె బస్సులలో 30 అద్దె బస్సులు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు. అంటే ఈ టైం వరకు దాదాపు 25 చేయాలి, 24 చేయలేదు. ప్లస్ ఇప్పుడు దాదాపు మనం ట్రాఫిక్ ను బట్టి 12 బస్సులని అదర్ డిపోస్ నుంచి పిలిపించేసి షాద్నగర్ మరియు మహబూబ్ నగర్ రూట్లో మనము ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ట్రాఫిక్ మూమెంట్ బట్టి ఇంకా ప్రయాణికులు పెరిగినట్లయితే ఇంకా అదనపు బస్సులు తెప్పించి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మనం చేయడం జరుగుతుంది.